తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ రిపోర్ట్ రెడీ అయింది. కమిషన్ రిపోర్టుపై కసరత్తు మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. కేబినెట్ సమావేశంలో చర్చించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి చర్చించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ 2 నెలలకు పైగా కసరత్తు చేసి అన్ని రాజకీయ పార్టీలు, సంఘాల అభిప్రాయాలు తీసుకుంది. జిల్లాల పర్యటనలో తీసుకున్న అభిప్రాయాలను క్రోడీకరించి నివేదికను తయారు చేసింది. దావోస్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రిజర్వేషన్ల అంశంపై నివేదికను అందజేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణన వివరాల ఆధారంగా బీసీ జనాభాను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రిజర్వేషన్ ఖరారు చేసి ప్రభుత్వానికి సూచించనున్నది కమిషన్. మొత్తం రిజర్వేషన్ల సీలింగ్ 50% దాటకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తే చట్టబద్ధంగా ఉంటుందో వివరించనున్నది. ఈ రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో చర్చించిన తరువాత ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించి సభ్యులందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనుంది. దీనివల్ల లీగల్ చిక్కులు రావని ప్రభుత్వం భావిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదని డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసినట్లయితే జనరల్ కోటాలో బీసీలకు ఆ మేరకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరి చివరికల్లా పూర్తి చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలోనే ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ సెషన్ను నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని కమిషన్ సభ్యులు కలిసిన తరువాతే దీనిపై మరింత క్లారిటీ రానుంది.